ఏపీలో మళ్లీ సోషల్ మీడియా వార్ రగులుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, విధ్వంసాలు రేపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రారంభించారు. రోజుల వ్యవధిలోనే వందలాది కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసే సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు కూడా జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సోషల్ మీడియా అరెస్టులు జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపణలు ప్రారంభించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు పూర్తి చేసిన ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియా మళ్లీ రెచ్చిపోతోంది. దీంతో పోలీసులు కేసులు నమోదుకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా నడిచాయి. మొన్న ఆ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేయడం ద్వారా వ్యతిరేక ప్రచారం చేశారు. టీడీపీ మహిళా నేతలను కించపరచడం ప్రారంభించారు. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి మీదే అసభ్య వ్యాఖ్యలు చేయడం వంటివి ఇటీవల పెరిగిపోయాయి. అయితే చూసి చూడనట్టుగా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది. అలాంటి వాటిని కట్టడి చేయాలని పోలీసులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఇందుకు ప్రత్యేక చట్టం కూడా తీసుకురానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, ఇక అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని జగన్మోహన్ రెడ్డి ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా డిజిటల్ బుక్ ను ఓపెన్ చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాకు సైతం కీలక టాస్క్ ఇచ్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు రంగంలోకి దించారు. అయితే తనపై నిఘా ఉండడంతో సజ్జల భార్గవ్ రెడ్డి కేసులు ఎదురుకాకుండా పరోక్షంగా డీల్ చేస్తున్నారు. పార్టీ అంటే విపరీతమైన అభిమానాన్ని చూపే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎంపిక చేస్తున్నారు.